ఆ శరీర త్యాగం చేసిన తర్వాత సంఘటనలన్నీ కూడా మణి ఎంతో వివరంగా మండలి హాల్‌లో చెప్పిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సాయంత్రం అయిపోగానే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండేవారు మెహరాజాద్‌లో. కానీ మెహరా మాత్రం బాబా గదిలోనే నిలబడి బాబాతో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉండేదట. కొన్నిసార్లు చిన్న చిన్న కార్డ్స్ మీద తనకు గుర్తుకొచ్చిన విషయాలన్నీ కూడా వ్రాసుకుని మర్నాడు బాబా ప్రేమికులు వచ్చినప్పుడు వాళ్ళతో పంచుకుంటూ ఉండేది. అలాగే బాబా గదిలో పూలు పట్టే పద్ధతి కూడా మణికి వివరించి చెప్తూ ఉండేది. బాబా దగ్గరికి మెహ్రా వెళ్ళిపోయిన తర్వాత మణి ధ్యానము, ధ్యాస ఇది కూడా బాబా గదిలో పూలను అరేంజ్ చేయడం మీదే ఉండేది. బాబా పాటలను ప్లే చేస్తూ బాబా ఫోటోలకు, అక్కడున్నటువంటి బాబా వస్తువుల మీద పూలను అరేంజ్ చేస్తూ ఉండేది. అలా మెహరా, మణి ఇద్దరూ కూడా బాబా పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండేవారు. మనకి మెహరాజాద్‌లో బాబా ముఖం శిల్పం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఆస్ట్రేలియా నుండి వచ్చిందట. అప్పుడు మణికి ఆరోగ్యం బాగోలేదు. ఆ శిల్పాన్ని మణి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ప్యాకెట్ విప్పి చూపించగానే మణి ఎంతో ఆనందంగా బాబా ముఖాన్ని సున్నితంగా చేత్తో తడిమి బాబాను ముద్దు చేసింది. ఆమె ప్రత్యేకంగా పూలు కూడా పెట్టింది. 1989వ సంవత్సరంలో అంటే బాబా శరీర త్యాగం చేసిన 20 సంవత్సరాలకు మెహ్రా బాబాను చేరుకుంది. మెహ్రా, మణి వీళ్ళు ఇద్దరి సహవాసము 57 సంవత్సరాలు. మణి చిన్నతనం నుండి అంటే బాబా ఆశ్రమంలో చేరినప్పటి నుండి 13 సంవత్సరాల వయసు నుండి మెహ్రాతో అన్నీ పంచుకునేది. ఒకే గదిలో ఉండేవారు. అన్నీ కూడా సామరస్యంగా బాబా యొక్క ఆదేశాలను స్వీకరిస్తూ పనిచేస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా మెహ్రా గురించే మణి ఆలోచిస్తూ ఉండేది. అలాగే ఆమె బాబాను చేరిపోయాక అది బాబా ఇచ్చగా తన ప్రియమైనటువంటి నేస్తం దూరమవ్వడం స్వీక బాబా ఇచ్చగా స్వీకరించినప్పటికీ ఆమె అంత సులభంగా స్వీకరించలేకపోతున్నాను అని చెప్పేది. బాబా యొక్క సూక్తిని ఈ సమయంలో, ఈ సందర్భంలో ఆమె అందరికీ చెప్తూ ఉండేది. "నీకు కావాల్సిందేనా కోరుకో, లేదా నేను కోరుకునేదేనా కోరుకో" అంటారు బాబా. "ఎయిదర్ యూ వాంట్ వాట్ యూ వాంట్ ఆర్ యూ వాంట్ వాట్ ఐ వాంట్. యూ కాంట్ వాంట్ బోత్." రెండూ కావాలంటే కుదరవు. నా కోరికేనా నీ కోరిక కావాలి, లేదా నీ కోరికలతో నువ్వు ఉండు. నిజానికి బాబా దేహం వదిలిపెట్టిన నాటి నుండి స్త్రీలందరూ కూడా మెహ్రాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ప్రతిరోజు మణి మెహ్రా ఆ రోజు ఎలా ఉంది? ఆనందంగా ఉందా? దుఃఖిస్తూ ఉందా? విచారంగా ఉందా? తింటోందా లేదా? నిద్రపోయిందా లేదా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజాము వరకు మెహ్రా బాబా గదిలో నిలబడి ఆయన గురించి ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, ఆయనతో మాట్లాడుతూ గడిపేది. మిగిలిన స్త్రీలు ఆమెను గదికి వచ్చి నిద్రపొమ్మని చెప్తే, బాబాతో ఉండే సమయం ఏది నాకు? పగలంతా బాబా ప్రేమికులు వస్తూ ఉంటారు. బాబాతో ఏకాంతంగా గడిపే సమయం రాత్రిపూటే నాకు అంటూ ఆమె చెప్తూ ఉండేది. మణి కూడా అన్ని విషయాల్లోనూ మెహ్రాకే ప్రథమ స్థానమిచ్చేది. ఏది ఎవరైనా ఏమైనా ఇస్తే దాన్ని మెహ్రా కోసం ఉంచి
మరీ తాను వాడుకునేది. మెహ్రా కూడా ఎప్పుడు మణి ఆరోగ్యం గురించి ఆలోచించేది. మెహ్రా నుండి దూరమయ్యాక మణి ఒక వీడియోలో ఆమెలో ఉండేటటువంటి స్థైర్యం, ధైర్యం, నిశ్చలత్వం, ఆమె మెహ్రా పట్ల ఆమెకున్నటువంటి నిండైన ప్రేమ వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. మణి అనేది నిజానికి 57 సంవత్సరాలు ఒకే గదిలో నివసిస్తూ జీవితం పంచుకున్నటువంటి మెహ్రాతో జీవితం తర్వాతి జీవితం అంత సులభం కాదు. అయినా చాలా సులభమనే చెప్పాలి. నీ దారిని ఎన్నుకుంటావా? లేదా బాబా ఇచ్ఛను స్వీకరిస్తావా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆయనే సాయం చేస్తాడు. బాబా ప్రేమే మనకు సాయం చేస్తుంది అంటూ ఇందాక మనం చెప్పుకున్న సూ సూక్తినే చెప్తూ ఉండేది. ఎయిదర్ యూ వాంట్ వాట్ యూ వాంట్ ఆర్ యూ వాంట్ వాట్ ఐ వాంట్. యూ కెనాట్ వాంట్ బోత్ అని బాబా చెప్పారు కదా! ఆయన ఇచ్ఛను స్వీకరించినప్పుడు అది అంటే ఆయన ఇచ్ఛ మన ఇచ్ఛగా స్వీకరించినప్పుడు అన్నీ సులభతరమవుతాయి అంటూ మణి చెప్తూ ఉండేది. మెహ్రా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమె బాబాను చేరుకునే సమయం వచ్చేసింది అని మణికి అర్థమైంది. అలాగే ఆ తర్వాత కూడా మణి తన గదిలో తాను ఒక్కతి ఉండడము, మెహ్రా లేకుండా ఎలా భరిస్తోందో అని హెదర్ నాడెల్ మొదలైన స్త్రీ మండలి వారు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. మెహ్రా లేకుండా మణి తన జీవితాన్ని ఊహించలేకపోయేది. కానీ తర్వాత తన గది ఖాళీగా కనిపించలేదు అని చెప్పేది. మెహ్రా ఎప్పుడూ ఇక్కడే ఉంది. నాతో పాటే ఉంది. బాబాతో పాటు అంటే బాబాతో పాటు మెహ్రా కూడా నాతోటే ఉన్నారు ఇద్దరు అంటూ ఆ భావన కలిగేది అంటూ, ఆ భావన ఉన్నప్పుడు ఆమె హృదయంలో మెహ్రా లేదనే విచారం కానీ, ఒంటరితనం కానీ కనిపించేది కాదు. ఇది బాబా ఇచ్ఛ. బాబా కోరినది, బాబా కోరిక ఇది అంటూ ఆయన ఇచ్ఛను అంగీకరించినప్పుడు మాత్రమే మనమంతా కూడా సంతోషంగా ఉంటాము అని మణి చెప్తుండేది. అలాగే మణి, మెహ్రా వీళ్ళు ఇద్దరూ పంచుకున్నటువంటి గదిలో అనేక వస్తువులు కనిపించాయి స్త్రీ మండలి వారికి. ప్రకృతిలోని ప్రాణులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మణి సేకరించి పెట్టేది. పాశ్చాత్య స్త్రీలు మెహ్రాకి, మణికి పంపించిన వస్తువులు, జంతువుల బొమ్మలు అనేకం వీళ్ళ గదిలో కనిపించేవి. మణి ఎన్నో వస్తువులను సేకరించేది. చనిపోయినటువంటి పురుగులు వాటిని కూడా సేకరించేది. వాటి రెక్కలతో అనేక ఆకారాలను డెకరేషన్స్ కోసం వినియోగించేది. జంతువుల బొమ్మలు, అనేక కీటకాలు, రంగురంగుల పక్షి ఈకలు, ఆకులు ఇవన్నీ కూడా మెహ్రాజాద్ పరిసరాలలో కుక్కలతో వాక్ చేస్తున్నప్పుడు సేకరిస్తూ ఉండేది. వారి జీవితం అన్నీ కూడా అంటే వారి జీవితాలన్నీ కూడా బాబాతోనే అయినప్పటికీ కూడా ప్రకృతిలో అనేక జీవజాలంతో వాళ్ళు సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. వాళ్ళు పెంచుకున్నటువంటి జంతువుల లిస్ట్ మనకు తెలుసు. కుక్కలు, పిల్లులు, గుర్రాలు, లేళ్ళు, గాడిదలు, పందులు, ఆవులు, చెవుల పిల్లులు, కోతులు, పక్షులు, పామును కూడా వాళ్ళు పెంచుకున్నారు. అలాగే అనేక ఫోటోలు సేకరించి పెట్టింది మణి. బాబా సంతకంతో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా మణి జాగ్రత్త చేసింది. మెహ్రాజాద్‌కి మారినప్పటి నుండి కూడా మెహ్రా బాబాతో తన ప్రపంచానికి రంగులద్దినట్లుగా ఆమె చుట్టూ మెహ్రాజాద్‌లో ఇంటి చుట్టూ తోటను పెంచింది. దానితో స్త్రీలందరికీ ఎనలేని అనుబంధం. ఎంతో పని చేస్తూ ఉండేవారు ఆ తోటలో.
ఇప్పటికీ అక్కడి గాలి, వాతావరణం, రంగురంగుల పూల పరిమళాలు, వీటితో పాటు ఆధ్యాత్మికతను కూడా మనం ఆస్వాదిస్తూ ఉంటాం. అక్కడ మనకు కనువిందు చేయడమే కాకుండా, మానసిక ప్రశాంతతను కూడా మనము అనుభూతి పొందుతూ ఉంటాం. మణి లంచ్ తర్వాత ముందు కూడా ఒక పెద్ద సోఫా లాంటి కుర్చీలో కూర్చునేది. ఏదో ఒకటి నములుతూ, ఏదో పుస్తకంలో తలదూర్చి మరో ప్రపంచంలో ఉండేది. ఆ సోఫా కుర్చీ, చిన్న ఆఫీసు, అది కూడా ఒక చిన్న ఆఫీసే. చిన్న నోట్ ప్యాడ్ మీద తనకు గుర్తుకొచ్చినటువంటివి, గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు రాసి పెట్టుకునేది. కోహెర్‌తో మాట్లాడుతూనో, లేదా ఏదైనా డిక్టేషన్ ఇస్తూనో గడిపేది. ఆమె చివరి పుస్తకం 'డ్రీమింగ్ ఆఫ్ ద బిలవెడ్' అంటే ప్రియతముని గురించిన కలు. ఒకరోజు ఆ సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు హెదర్ ఒక పుస్తకాన్ని ఆమెకు చదివి వినిపిస్తోంది. బాబా ప్రేమికుడు మండలి వారి గురించి రాసినటువంటి పుస్తకమది. ఆయన వ్రాత ప్రతిని వీళ్ళకి పంపించాడు. దాన్ని కరెక్ట్ చేయవలసిందిగా మణిని వేడుకున్నాడు. హెదర్ నాడెల్ ఆ పుస్తకాన్ని చదివి వినిపిస్తూండగా మణి వింటూ ఉండేది. ఏదైనా తప్పులు దొర్లుతాయేమోనని చాలా జాగ్రత్తగా చదవడం మొదలుపెట్టింది హెదర్. ఆ రచయిత ఒకసారి మండలి హాల్‌లో మణితో మాట్లాడుతూ, బాబా అంటే మణి తర్వాతి జన్మ పురుషుడిగా ఉంటుంది అని బాబా చెప్పడం ఆమెకు చెప్పాడు. అదే విషయాన్ని ఈ పుస్తకంలో కూడా పొందుపరిచాడు. ఎప్పుడైతే మణి తర్వాతి జన్మ పురుషుడిగా జన్మిస్తుంది అని బాబా చెప్పిన విషయం అతడు మండలి హాల్‌లో చెప్పినప్పుడు మరో వ్యక్తి అంటాడు, బాబా మణి పెర్ఫెక్ట్ మాస్టర్ అవుతుంది, సద్గురువు అవుతుంది అని చెప్పారు కదా అని కూడా అతడు చెప్పాడు. ఈ 2 విషయాలు కూడా మణి అంగీకరించింది. అవునని చెప్పింది. ఈ విషయం చదివి వినిపిస్తూ హెదర్ ఏదైనా సరిదిద్దాలా అని అడిగినప్పుడు, లేదు లేదు, అది నిజమే అని చెప్పింది. ఆ సమయంలోనే మణి వాళ్ళందరితో అందట, నేను ఆయన బాబా పెర్ఫెక్ట్ మాస్టర్‌గా అవుతుంది అని జన్మిస్తుంది మణి అని చెప్పిన సందర్భంలో మణి అంటోంది, నేను పెర్ఫెక్ట్ స్లేవ్‌గా అంటే పరిపూర్ణ బానిసగా ఉండడాన్నే కోరుకుంటాను. బాబాకు నేను పరిపూర్ణ బానిసగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అంటూ వాళ్ళందరితో చెప్పింది. ఆ విషయం కూడా ఈ పుస్తకంలో వ్రాయడం జరిగింది. మణి అది నిజమే అని ధృవపరిచింది. డైనింగ్ టేబుల్ దగ్గర స్త్రీలందరూ కూడా ఎవరి కుర్చీలు వాళ్ళకి ఉండేవి. ఖాళీగా ఉన్నటువంటి బాబా కుర్చీ చూస్తూ మణి అంటూ ఉండేదట, మేమందరము కలిసి ఉన్నా ఎప్పుడూ అటాచ్డ్‌గా ఉండేవాళ్ళం కాదు. ఒకే చక్రంలో రేఖలు ఎలా ఉంటాయో అలా ఉండేవాళ్ళం. ప్రతివారు ఎవరికి వారు ఇరుసుకు కలపబడి అంటే బాబాతో కనెక్ట్ చేయబడి ఉంటాం. ప్రతి ఒక్కరూ బాబా పైనే దృష్టి పెట్టేవారు. అలా అందరూ విడివిడిగా బయట ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కానీ, అందరము కలిసి బాబాకే కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళము అని చెప్పింది. మెహ్రా బాబా దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత మణితో ఆఫీస్‌లో పనిచేస్తూ, మెహరాజాద్ ఇంట్లో కూడా హెదర్ మొదలైన స్త్రీలు పనిచేస్తూ ఉండేవారు. అంటే వారంలో 2 రోజులు మెహరాజాద్‌లో పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు సాధారణంగా టీ తీసుకుంటూ డైనింగ్ టేబుల్ వద్దకు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మణి పిలిచేది. ఆ సమయంలో మణి చాలా భిన్నంగా ఉండేది అంటూ హెదర్ నాడిల్ చెప్తోంది. ఆ టేబుల్ దగ్గరే బాబా కోసం రేడియో ఆన్ చేసేది మణి. మెహ్రా ఉన్న సమయంలో కూడా ఆమె యాత్రికులను
అందరినీ అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా లోపలికి టీ కోసం రమ్మనమని టేబుల్ దగ్గర కూర్చోమనేది. తర్వాత బాబా ఫోటో ఫోటోని చూస్తూ ఎంతో ఆరాధనగా, ప్రేమతో అక్కడే నిలబడి ఉండేది. ఆ దృశ్యం అక్కడ వాళ్ళందరి కళ్ళను చెమర్చేవి. ఆమె అనేక ప్రార్థనలు చేస్తూ ఉండేది. అందులో ఒకటేమిటి అంటే, బాబా మొత్తం ప్రపంచమంతా నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమించుగాక అంటూ ప్రార్థించేది. మణి అక్కడే ఉంటే కనుక తప్పకుండా అలాగే జరుగుతుంది మెహరా అంటూ మెహరాకి వత్తాసు పలికేది. వరండాలో ఉన్న డెస్క్ మణి కోసం, అంటే మణి ఉపయోగించుకునేది. అక్కడే ఆమె అనేక ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. 82 ఫ్యామిలీ లెటర్స్ కూడా అక్కడే కూర్చుని టైప్ చేసింది. పాశ్చాత్య స్త్రీలు ఆమె ఉత్తరాలు చదివి బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి పొందేవారు. ఆ చిన్న డెస్క్‌కే పెద్ద చరిత్ర ఉంది. నగర్‌లో చైర్మన్‌గా ఆఫీస్‌లో పనిచేస్తూ కూడా మణి ఆ డెస్క్‌ను ఉపయోగించుకునేదట. 1989 మే నెలలో మెహ్రా ఆమె మంచంపై తెలివిలేని స్థితిలో పడుకుని ఉంది. మణి డెస్క్ దగ్గర హెదర్‌ని కలిసి ఒక పేపర్ మీద మెహ్రా బాబాను చేరబోతున్న సంగతి టైప్ చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పింది. నిజానికి ముందే, అంటే జరగడానికి ముందే ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ జరగబోతున్నటువంటి సంఘటనను ఎలా తీసుకుందో మనకి ఈ సంఘటన అర్థమవుతుంది అంటూ హెదర్ నాడిల్ చెప్తోంది. అక్కడే నిశ్చలంగా ఆమె మణి కూర్చుని కన్నీరు కార్చిందట. బాబా బాడీ డ్రాప్ చేసిన 23 సంవత్సరాల తర్వాత మణి తన బాల్యం గురించినటువంటి విషయాలు మండలి హాల్‌లో వాళ్ళందరితోటి పంచుకుంది. ఆ పంచుకున్న విషయాల్నే ఒక పుస్తకంగా వ్రాసింది. అదే 'గాడ్ బ్రదర్'. ఆ పుస్తకం రాసేటప్పుడు పూర్తిగా ఆమె తన బాల్య ప్రపంచంలో లీనమైపోయింది. చాలా సంతోషంగా ఆనాటి సంఘటనలన్నీ కూడా క్రోడీకరించి ఎంతో చక్కగా పుస్తకాన్ని తీర్చిదిద్దింది. నిజానికి మణి ఎన్నో పాటలు వ్రాసేది, పాడేది కూడా. తెలివైనటువంటి కార్యదర్శి ఆవిడ. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా. గంభీరమైన రాజకీయవేత్త, విశ్వసనీయమైన స్నేహితురాలు కూడా అంటూ హెదర్ నాడిల్ ఆమెను వర్ణిస్తోంది. ఆమె మానవ మాతృరాలిగా భయం అంటే ఏమిటో తెలుసు, ఒంటరితనం, అనారోగ్యం, అలసిపోవడం, ప్రేమలోని ఆనందం, అలాగే అపార్థంలోని బాధ, ఇవన్నీ ఆవిడకు తెలుసు అంటోంది. చివరి వరకు ఆమె జీవించినట్లే మనం జీవించాలనే విషయం ఆ జీవితం నుండి మనం నేర్చుకోవాలి అంటోంది హెదర్. అంటే ఆమె ఏ విధంగా బాబాకు అంకితమై జీవించిందో మనం కూడా ఆహ్, ఆయా విషయాలను మనం అర్థం చేసుకుంటూ, ఆమె జీవితం నుండి మనం ఎన్నో నేర్చుకుంటూ మనం జీవితం గడపాలి అంటోంది. ఆమె అనారోగ్యంతో బాధను అనుభవిస్తూ భగవన్ నిర్ణయాన్ని, ఇచ్ఛను వినయంగా, వీరోచితంగా ఎదుర్కొంది. ఆధ్యాత్మిక జీవితంలో అనూహ్యంగా ఎదిగింది. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆహ్, ముందుంటారో, లేదా అలాంటి ఆలోచనల్లో ఉంటారో, వాళ్ళకి బాధ అన్నీ కూడా భగవంతుని ఇచ్ఛగా, భగవంతుని సంకల్పంగా భావిస్తారు. హెదర్ అంటుంది, నన్ను పరచిన విషయం ఏమిటంటే, తెరిస్సా వలె మణి అవతార పురుషునితో గల సాన్నిహిత్యం ఇతరులకు ఉపయోగపడింది. ఆమె తన అంతరంగ జీవితాన్ని నిరాడంబరంగా, సృజనాత్మకంగా, బాహ్య కార్యకలాపాలతో ఎలా మిళితం చేసిందో, అలాగే ఆయన కొరకే ప్రత్యేకంగా ఎలా జీవించిందో, అంటే ఇతరుల కొరకే ఎక్కువగా జీవించడం, తన కొరకు తక్కువగా జీవించడం, ఇది బాబా చెప్పిన నిజమైన ఆధ్యాత్మికత. అలాగే ఆమె
బాబాను ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో అందరికీ మార్గదర్శకత్వంగా ఉంటుంది. నిజమైనటువంటి ఆంతరంగిక క్రమశిక్షణతో ఆమె అందరికీ పాఠాలు నేర్పినట్లుగా ఉంటుంది ఆమె జీవితం చూస్తే. మండలి హాల్‌లో గంటల తరబడి జోక్స్ చెప్తూ ఉండేది. బాబా కోరినట్లు భగవంతుణ్ణి గంభీరంగాను, ప్రపంచాన్ని తేలికగాను తీసుకుంది. భగవంతుని సోదరిగా తన పాత్రను 100% పోషించింది. నిజానికి ఆమెకు బాబాయే ముఖ్యం. మిగిలినవన్నీ కూడా తీసివేయదగినవే. అలాగే ఆమె తన పుస్తకాలలో అనేక విషయాలు, చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న సూక్తుల్లాంటివి ఎన్నో రాసి పెట్టుకుంది. అందులో కొన్ని మనం చదువుకుందాం. ఒక విత్తనం మెత్తని నేలలో మొలకెత్తుతుంది. నేను నా ప్రేమ అనే విత్తనాన్ని బలంలో కాదు, బలహీనతలో నాటుతాను అన్నారు బాబా. ఈ నోటు ఆమె పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆమె అంటుంది, భగవంతుడు మన జీవితానికి అదనంగా ఉండే విషయం కాదు. అనగా ఆయన మన జీవితానికి కలుపుకునేటటువంటి అదనపు బంధం కాదు. ఆయనే ప్రధానం. ఆయన తప్ప మిగిలినవన్నీ కూడా ఎడిషనల్లే. మనకు అందేవన్నీ ఆయన ఇచ్చేవే అనేది మణి. మణి మరొక పుస్తకంలో పెర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురువు అని సద్గురువుల్ని ఎందుకు పిలుస్తారో చెప్తోంది. వారిపై వారే మాస్టర్స్. అంటే తమ లోయర్ సెల్ఫ్‌పై ఆధిపత్యాన్ని పొందారు వాళ్ళు. అంటే తమ యొక్క నేను అనేదాన్ని వదిలిపెట్టి అది లేకపోతే కదా భగవంతునితో ఏకమవుతాము. కాబట్టి ఈ లోయర్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి దాని మీద ఆధిపత్యం సంపాదించిన వాళ్ళే పెర్ఫెక్ట్ మాస్టర్స్. కాబట్టి వారికి వారే మాస్టర్స్. వారు ప్రభువులు కానీ బానిసలు కాదు. దేనికి బానిసలు కాదు అంటే కామక్రోధాదులకు. మానవులు బానిసలు. కామము, క్రోధము ఇవన్నీ అరిషడ్వర్గం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా మానవులు బానిసలు కానీ సద్గురువులు వాటిపై ఆధిపత్యం ఉన్నవాళ్ళు. అలాగే మరో చోట మణి అంటుంది, భగవంతుడు మన ప్రార్థనలను వినడం లేదు అని చెప్పినప్పుడు ఆయన కాదు, మనం ఆయన సమాధానాలు వినడం లేదని అర్థమవుతుంది. అయ్యో! మన ప్రార్థనలు ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తున్నానే, భగవంతుడు వినటం లేదే అనుకోవడం పొరపాటు. ఆయన సమాధానాలు మనం వినలేకపోతున్నాము అంటూ మణి వ్రాసుకుంది. బాబాలోని క్షమాగుణం ఎప్పుడూ ఉంటుంది. అది ఆయనకు సహజ గుణం. కానీ మన బాధల నుండి రక్షించేందుకు ఆదేశాలిస్తాడు. మనసు ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. నీడల వెంట పడుతుంది. నీకు వెంటబడవలసిన అవసరం లేదు. సత్యం ఉంది అక్కడ. నీవు నిశ్చలంగా ఉండాలి అంటూ అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ, ఆసక్తులు తగ్గించుకున్న కొద్దీ బాబాకు మనం దగ్గరవుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రపంచ విషయాల వెంబడి పరిగెత్తకుండా అసలైనటువంటి సత్యం మనకు చేరువలోనే ఉంది. బాబా రూపంలో మన కళ్ళల్లోనే కాపురముంటోంది. అలాగే మన హృదయంలో నెలకొని ఉన్నటువంటి బాబా రూపము, బాబా నామమే మనకు శరణ్యము అంటోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. మీకు జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా అండి. ఒకసారి